నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. ఆయన నిన్న కుటుంబ సమేతంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా పార్టీలోకి ఆహ్వానించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాలినేని కుమారుడికి కండువా కప్పి పార్టీలోకి కూడా ఆహ్వానించారు. ఇదే నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు, రాయలసీమ నుంచి కావచ్చు, చాలామంది నేతలు, కార్పొరేషన్కి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, చాలామంది కూడా వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీలో కూడా చేరారు. ఒంగోలుకు సంబంధించి కార్పొరేషన్గా ఉన్నటువంటి చాలామంది వైసీపీ వ్యక్తులందరూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పార్టీ వీడి జనసేన పార్టీలో చేరుతూ వచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా జనసేన పార్టీకి సంబంధించి బాలినేనికి ఎలాంటి పదవి ఇస్తుందనేది ఒక పెద్ద చర్చగా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, వైసీపీ పార్టీకి సంబంధించి, ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి సంబంధించి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, కుటుంబ పరంగా కూడా బంధుత్వం ఉన్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఆయనతో ఉంటారని చెప్పేసి నమ్ముతూ వచ్చారు. కానీ కొన్ని అనూహ్య రాజకీయ కారణాల వల్ల ఆయన వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీలో జాయిన్ అవుతూ వచ్చారు. జనసేన పార్టీలో జాయిన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా, వైసీపీ టార్గెట్గా చాలా విమర్శలు చేస్తూ వచ్చారు. ఇటీవల అదానికి సంబంధించిన వ్యవహారంలో కూడా నా చేత మధ్యలో నిద్రలేపి సడన్గా సంతకాలు పెట్టించారు కాగితాల మీద అంటూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. ఆ తర్వాత అదానీ కేసు ఏమైందో కూడా మనం చూస్తూ వచ్చాము. సాక్షాత్ ఏపీ ప్రభుత్వమే అదానీ కేసుకు సంబంధించి అదంతా కూడా అక్రమం, అదంతా కూడా అబద్ధము, ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా అవాస్తవం అని చెప్పేసి సాక్షాత్తు ఏపీ ప్రభుత్వమే చెప్తుంది. రాజకీయ పరంగా ఇవన్నీ విమర్శలు కావచ్చు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం కావచ్చు, ఇంతవరకు ఓకే ఉంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆయనకి ఏ పదవి ఇస్తారు జనసేన పార్టీలో అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న అయితే ఇప్పుడు కొనసాగుతుంది. వాస్తవానికి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 5 స్థానాలకు ఏపీలో ఖాళీలు ఏర్పడ్డాయి. 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి టీడీపీకి 3, జనసేనకు 1, బీజేపీకి 1 ఇవ్వచ్చు అనేటువంటి రూమర్స్ కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే జనసేనకు ఒక సీట్ వస్తుంది కాబట్టి, ఎమ్మెల్సీ సీట్ వస్తుంది కాబట్టి ఇది ఎవరికి ఇస్తారనేటువంటి పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. గతంలోనే నాగబాబుకి సంబంధించి ఆయనకి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి మంత్రిని చేస్తామని చెప్పేసి క్యాబినెట్ సమావేశంలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ వచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా ఆ తర్వాత కొంతమంది మీడియా విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి అడిగితే ఎమ్మెల్సీ పదవి అయితే ప్రస్తుతానికి ఇస్తాము, ఆ తర్వాత మంత్రి పదవి ఇవ్వాలా లేదా అనే దాని మీద కూడా రాబోయే రోజుల్లో చర్చించి చెప్తామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ వచ్చారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఏదైతే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బాలినేని పవన్ కళ్యాణ్ దగ్గర ఒక రిక్వెస్ట్ పెట్టారంట. ప్రస్తుతానికి నేను వైసీపీ పార్టీని విడిచి వచ్చాను, పార్టీని ప్రకాశం జిల్లాలో కావచ్చు, ఒంగోలు ప్రాంతంలో కావచ్చు డెవలప్ చేయాలన్నా కూడా నాకు ఒక హోదా ఉంటే బాగుంటుందని చెప్పేసి బాలినేని పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేసినట్టు తెలిసింది. గతంలోనే ఆయనకి ఎమ్మెల్సీ సీట్ ఇస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ వచ్చాయి. కానీ ఆయనకి ఎమ్మెల్సీ సీట్ ఎక్కడా కూడా ఇస్తున్నట్టు కూడా తెలియలేదు. ప్రస్తుతం ఇప్పుడు 5 ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ ఉన్నాయి కాబట్టి జనసేనకి ఒక సీట్ వస్తుంది కాబట్టి అది బాలినేనికి ఇవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ని ఒక రిక్వెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. బాలినేనికి సంబంధించి ఆయనకి ప్రత్యేక గుర్తింపు ఇస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ ఎమ్మెల్సీ సీట్ని బాలినేనికి ఇస్తారా లేదనేది పెద్ద ప్రశ్నగా మారుతుంది. దాంతోపాటు జనసేన పార్టీలో కూడా చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ కోసము. గతంలో సంబంధించిన వర్మ, పిఠాపురానికి సంబంధించిన వర్మ కూడా ఆయన ఇప్పుడు పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ మీద. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఇష్యూకి సంబంధించి కావచ్చు, ఎన్ని చూస్తున్నా కూడా వర్మకి ఎక్కడా కూడా ఆదరణ దక్కలేదు. కనీసం నామినేటెడ్ పదవికి సంబంధించి కూడా ఎక్కడా కూడా ఆయన పేరైతే కనపడలేదు. కనీసం ఈసారైనా ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని చెప్పేసి కొంత ఆశతో కనపడుతున్నారు. సో జనసేనకు వచ్చేది ఒక ఎమ్మెల్సీ స్థానం. ఆ ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం తీవ్ర పోటీ అయితే కనిపిస్తుంది. ఒకవైపు నాగబాబు ఉన్నాడు, తన సోదరుడు స్వయాన అన్నగా ఉండి పార్టీ కోసం ఎంతో కష్టపడిన వ్యక్తి. ఆ తర్వాత వర్మ పవన్ కళ్యాణ్ గెలుపులో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. పిఠాపురానికి సంబంధించి ఆయన చాలా కీలకంగా ఉండి పవన్ కళ్యాణ్ గెలుపులో వెనకాల ఉండి చాలా పెద్ద ఎత్తున మెజార్టీ కూడా తీసుకొచ్చినటువంటి వ్యక్తి. మరి ఆయనకి ఇస్తారో చూడాలి. ఇప్పుడు తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన అర్జీ పెట్టుకోవడం, నాకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తే ప్రకాశం జిల్లాకు సంబంధించి కావచ్చు, లేదంటే రాయలసీమకి సంబంధించి కావచ్చు జనసేన పార్టీని బలోపేతం చేయడంలో నా వంతు కృషి చేస్తానని చెప్పడము, అలాగే ఆయన ప్రాధాన్యతను పెంచుకోవడం కోసం కూడా ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చేందుకు కూడా అంత సన్నిహితంగా, అంత సుముచితంగా లేదనేది కూడా పార్టీ సంబంధించిన వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే ఆల్రెడీ జనసేన పార్టీకి సంబంధించి చాలామంది కష్టపడినటువంటి వ్యక్తులు ఉన్నారు. సీట్లు అంటే ఎన్నికల సమయంలో సీట్లు త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదో ఒక పదవి వస్తుందని చెప్పేసి ఆశాభావంతో ఉన్నారు. సో ఇంతమంది ఆశాభావంతో ఉన్నటువంటి నేపథ్యంలో వేరే పార్టీ నుంచి, అంటే వైసీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తికి ఎమ్మెల్సీ సీట్ ఇస్తే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా రివర్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి
రిస్క్ పవన్ కళ్యాణ్ చేస్తారా లేదనేది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ జనసేన పార్టీకి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆయన చేసినటువంటి చర్చలు కావచ్చు, ఆయన చేసినటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయనకి సంబంధించిన అంశాలు కావచ్చు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. మరోవైపు బాలినేని చేరికను తీవ్రంగా వ్యతిరేకించినటువంటి దామచర్ల జనార్దన్ ఆయన జనసేన పార్టీలో ఉన్నప్పటికీ, కూటమికి సంబంధించి ఉన్నప్పటికీ కూడా ఆయన మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆయన చేరికను ఇప్పటికి కూడా తప్పుపడుతూనే ఉన్నారు. ఇప్పటికి కూడా ఆయనకి సంబంధించి ఎక్కడా కూడా ఆయన ప్రాధాన్యత నియోజకవర్గంలో కనిపించకుండా, జిల్లాలో కనిపించకుండా దామచర్ల జనార్దన్ చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో జనసేనలో ఎలాంటి ప్రాధాన్యత ఆయనకు దక్కుతుంది, ఒకవేళ ఎమ్మెల్సీ పదవి ఇస్తారా, ఎమ్మెల్సీ పదవి ఇస్తే పార్టీకి సంబంధించి రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇవన్నీ రాబోయే రోజుల్లో అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క ఇష్యూస్కి సంబంధించి క్లారిటీ రావచ్చు. కానీ ఇప్పటికైతే మాత్రం బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఎమ్మెల్సీ సీటు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి అయితే జనసేనలో క్యాడర్లో వినిపిస్తున్నటువంటి మాట.